హలో నమస్కారం, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. ఈరోజు జనం వార్తలు ఏమున్నాయో ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. అట్లనే మనకు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ 2025-26కి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతురు. ఈ శాఖకు ఇంత పెట్టే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనాకు ఇచ్చిరు. మనకు అవేంటివో చూద్దాము. 3.15 లక్షల కోట్ల బడ్జెట్ క్యాబినెట్ ఆమోదం అనంతరం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు. గృహ నిర్మాణ శాఖకు 8 నుండి 9 వేల కోట్లు బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. హోంశాఖకు 9 వేల కోట్లు పెట్టే అవకాశం ఉంది. మహిళా శిశు సంక్షేమానికి 3,700 కోట్లు బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందిరా ఆత్మీయ భరోసాకు 350 కోట్లు పెడుతున్నారు. ఇవి జస్ట్ అంచనా మాత్రమే. 6,000 కోట్లు రాజీవ్ యువ వికాసం అని 6 గ్యారంటీలలో ఇది కూడా ఒక పథకం కదా, దానికి 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి. మిషన్ భగీరథ పథకానికి 6,000 కోట్లు, 1,525 కోట్ల రీజనల్ రింగ్ రోడ్డుకు కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి బడ్జెట్కి. ఈ సంవత్సరం ఇట్లా ఉన్నాయి. 2024లో కులగణన సర్వే చేసిరు కదా, దాని ప్రకారం బీసీలో ఒక 56% ఉన్నారని ఆ లెక్కలలో చెప్పిర్రు. కానీ మన ప్రభుత్వం ఒక 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆలోచన చేస్తున్నారు. దానికోసం బీసీ నాయకులంతా ముఖ్యమంత్రిని కలిసి అభినందిస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు, కృతజ్ఞతలు చెప్తున్నారు. బీసీ బిల్లు ఆమోదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న బీసీ సంఘాల నేతలు. చిత్రంలో మంత్రులు పొంగులేటి, పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. లెక్క తప్పంటే నష్టం బీసీలకే, ఏమీ లేని చోట బీసీ జనాభా 56.36% అని తేల్చాం. 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కొట్లాడండి, మీ వెంట మేమున్నాం. బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేము. కులం ముసుగులో రాజకీయాలు చేసే వారి వలలో పడకండి, అభినందన సభ పెట్టండి, రాహుల్ గాంధీని పిలుస్తాం. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండంటే, ఒక 7 అంతస్తుల బిల్డింగ్ ఉంటే దాని పునాది నేను గట్టిగేసి ఒక 2 అంతస్తుల దాకా కట్టే ప్రయత్నం చేసిన, మిగతా 5 అంతస్తులు మీరు కట్టుకునే ప్రయత్నం చేయర్రి, అంతేగాని వేరే పార్టీ వాళ్ళ ప్రలోభానికి గురై బీసీ లెక్కలు తప్పు అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. నేనైతే అస్సలు తప్పు చేయలేదు, లెక్క తప్పంటే నష్టం బీసీలకే అని రేవంత్ రెడ్డి అంటుండు. మీకు రిజర్వేషన్ కేటాయించే ఆలోచన చేసినాం కాబట్టి అభినందన సభ పెట్టండి, దానికి రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేద్దాము, అందరం కలిసి కేంద్రం దగ్గరికి వెళ్ళి బీసీ రిజర్వేషన్ గట్టిగా అమలు కావాలని పోరాడదాము, అంతేగాని ఈ లెక్కలు తప్పని అపోహలు పెట్టుకోకండి అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నెక్స్ట్ సునీత విలియమ్స్ ఈరోజు 3:30 గంటలకి భూమి మీదకి ల్యాండ్ అయింది. ఇది నిజంగా ప్రపంచం మొత్తం అసలు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న శుభ మార్నింగ్ ఇది మనకు. అసలు ఒక బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ కంటే కూడా స్పేస్ వాళ్ళు ఒక 2:30 గంటలు మనకు వీడియోస్ ఆమె ఎట్లా ల్యాండ్ అయింది, ఎట్లా ఏంది అని అందుబాటులో పెడితే ప్రపంచం మొత్తం ఎంత ఆతృతగా చూసిరు అని అంటే, ఇక్కడ ఆమె సముద్రంలో ల్యాండ్ అయింది. ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. బెలూన్స్ తోటి ఇక్కడ సముద్రంలో ల్యాండ్ అయ్యారు, వాళ్ళని ఇట్లా రిసీవ్ చేసుకురు. అసలు ఆమె నడవలేని పరిస్థితి, ఎంత కాన్ఫిడెంట్గా హాయ్ చెప్పుకుంటా వస్తున్నారు సునీత విలియమ్స్. ఆమె అక్కడ 9 నెలలు ఉండాల్సిన పరిస్థితి కాదు, ఈ పార్టీకి ఎప్పుడో తీసుకురావాల్సిందే, కానీ కొన్ని రాజకీయాలు జరిగినాయి అని కూడా అంటారు. బట్ వాస్తవాలు ఏంటో మనకు తెలియదు. కాకపోతే ఈరోజు ఆమె మనకు ల్యాండ్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. పాపం వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎమోషనల్గా ఎంత ఎఫెక్ట్ అయి ఉంటారో. అసలు 9 నెలలు రాలేదు అని అంటే ప్రపంచం మొత్తం, ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆతృతతోటి వెయిట్ చేసిన దినం ఈరోజు. స్వాగతం సునీత విలియమ్స్ విల్మోర్లను భూమి మీదకి తీసుకొస్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్. ఎట్టకేలకు ISS నుంచి భూమి మీదకి సునీత విలియమ్స్ మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్లోను తిరుగు ప్రయాణం. నేడు తెల్లవారుజామున 3:30కు ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగనున్న వ్యోమనౌక. వారు మామూలుగా నడవలేరన్న వైద్యులు. 6 వారాల రీహాబిలిటేషన్ ప్రోగ్రాం. సునీత విల్మోర్లకు నడకలో శిక్షణ, కండరాల బలోపేతానికి చర్యలు. వాళ్ళు 9 నెలలు అక్కడనే ఉన్నారు కదా, కాళ్ళు చేతులు ఆడలేని పరిస్థితిలో. కాబట్టి ఇప్పుడు సడన్గా భూమి మీదకి రావాలంటే వాళ్ళ బాడీ సహకరించదు, వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ ఇట్లా గడ్డగట్టుపోయి ఉంటాయి.
వాళ్ళకు వైద్య పరీక్షలు చాలా అవసరము, 6 వారాలు డాక్టర్ల పరిధిలో ఉండాలి, వాళ్ళకు కండరాలు ఎముకలు అన్నీ బలపరచడానికి కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయించాల్సిన అవసరం ఉంది అని అంటారు. ఏదేమైనా ఆమె మన దగ్గరికి రావడం చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ఆమెకు ఫ్యూచర్లో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే అంటారు. గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి, గుట్ట ఆలయ సందర్శన అనిర్వచనీయం. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా వైభవంగా యాదగిరి ప్రదక్షిణ, తరలి వచ్చిన 18,000 మంది భక్తులు. మిస్ వరల్డ్ మన యాదగిరి గుట్ట నరసింహ దేవుని దగ్గరికి వచ్చి సందర్శించుకుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేలా మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి ఆమె ముందే వచ్చి కొన్ని గుళ్ళల్లో సందర్శించుకోవడం జరిగింది. ఆమె చూడడానికి యాదగిరి గుట్టకు దాదాపు 18,000 మంది భక్తులు అక్కడికి వచ్చిరంట. అక్కడ యాదగిరి గుట్టలో పూజలు కూడా చాలా స్పెషల్గా చేపించిరంట. ఆమె చాలా విషయాలు షేర్ చేసుకుంది. ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపించింది, పూజలు చాలా ఘనంగా జరిగినాయని ఆమె కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. మరీ ముఖ్యంగా ఆమె మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటట్టు మంచిగా చీర కట్టుకొని గుడికి వచ్చింది. బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్, సే నో టు బెట్టింగ్ యాప్స్ #తో సత్యనారాయణ సారు సోషల్ మీడియాని ఆడిస్తుండ అన్నట్టు. అసలు చాలా మందిని నిన్ననో మొన్ననో ఒక 13 మంది చిన్న సెలబ్రిటీలను కూడా వాళ్ళ మీద కేసులు అయినాయి. సోషల్ మీడియాలో భారీ స్పందన, ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్త, కాస్లకు కక్కుర్తిపడి మోసపూరిత యాప్లను ప్రచారం చేస్తే కటకటాలకే. ఒకే రోజు 11 మందిపై కేసులు, నోటీసులు. ఇందులో అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఏమంటారు అంటే, మీరు జస్ట్ చిన్న చిన్న చేపలను పట్టుకుంటారు, అసలు యాప్లనే తీసేసే ప్రయత్నం చేయొచ్చు కదా, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తారు, మరి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళట్లేరు అని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. సో అట్లేం లేదు, మంచు లక్ష్మిపై కేసు రంగం సిద్ధం. మంచు లక్ష్మి, ఇంకా విజయ్ దేవరకొండ, ఇంకా నిధి అగర్వాల్, ఇట్లా పెద్ద పెద్ద హీరోయిన్స్ని ప్రమోట్ చేసేటోళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసే ఆలోచనలు చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేస్తారు యాప్లను అని అంటే ఒకసారి చూద్దాం. హాయ్, సో ఇప్పటికి కూడా మీ దగ్గరికి జనాలు వచ్చి మనం బాగా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం మస్తు పైసలు సంపాదించవచ్చు అని చెప్తారా? అయితే అస్సలు పట్టించుకోకూరి. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మీ డ్రీమ్ రన్ని స్టార్ట్ చేయండి. హాయ్ శివజ్యోతక్క, ఇంకా చాలా మంది విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వాళ్ళు కూడా చెప్పిర్రు, ఇట్లా ప్రమోట్ చేసారు. వీళ్ళు ఎంత తెలుగుగా, వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్. ఏం కంటెంట్ క్రియేటర్స్ ఎట్లా మాట్లాడుతారు? ఈ కాలంలో కూడా మిమ్మల్ని కష్టపడే ఎవరైనా చెప్తురా? అదంతా అట్లా కాదు, కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఓ యాప్ డౌన్లోడ్ చేసి అల్లో 100 రూపాయలు కొడితే కథ మీరు లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు, ధనవంతులు అవ్వచ్చు అని ఇట్లా వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి యాప్లను ప్రమోట్ చేస్తారు. దీనివల్ల ఆల్మోస్ట్ 1,000 మంది యువకులు చనిపోయారు. అవి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద తిమింగ్లాలు కూడా నిజమే. అదేదో ఈ యాప్లనే బ్యాన్ చేసే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కదా సజ్జనార్ సారు. ఈ చిన్న సెలబ్రిటీస్, పెద్ద సెలబ్రిటీస్ ఇవి కాకుండా వీటిని కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం ముఖ్యమే. అసలు యాప్లనే బ్యాన్ చేపిస్తే బాగుంటుంది కదా. ఏదేమైనా సజ్జనార్ సార్ అయితే గొప్ప ప్రయత్నమే చేసిండు. దీనికి యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియాలో అన్ని వేదికలలో చాలా మంచి స్పందన వస్తుంది. త్వరలో ఆ యాప్ల వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు కూడా. హైకోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిన వ్యక్తికి కోటి జరిమానా, విలువైన ప్రభుత్వ భూమి కొట్టేయాలని కుట్ర, తప్పుడు పత్రాలు వాస్తవాలు దాచిపెట్టి పిటిషన్లు, ఏప్రిల్ 10లోగా జరిమానా చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ తీర్పు. ఒక అతను అసలు హైకోర్టునే తప్పుదోవ పట్టించిండు, వాళ్ళని హైకోర్టునే మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఎంత తెలివిగా ప్రయత్నం చేసిండు అంటే, నాకు వారసత్వంగా ఒక ల్యాండ్ ఉంది, దాన్ని ప్రభుత్వం కాజేసుకోవాలని చూస్తుంది. యాక్చువల్గా అది ప్రభుత్వ భూమి, కానీ ఈయన రివర్స్ డ్రామా, అది నా భూమి కానీ ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుంది అని చెప్పేసి ఆయన చాలా రకాల కోర్టులను ఆశ్రయించిండు. ఇంకా లాస్ట్కి హైకోర్టు దాకా కూడా వెళ్ళిండు. తప్పుడు పత్రాలు సృష్టించి, ఇంకా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, ఈయన ఏదో పెద్ద ఇన్నోసెంట్, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని హైకోర్టును ఆశ్రయిస్తే నిజాలు తెలుసుకున్న హైకోర్టు, నువ్వు కోర్టు టైమ్స్ చాలా వేస్ట్ చేసినావు, ఓ పక్క పెండింగ్ కేసులు పెరిగిపోతూ ఉంటుంటే నీలాంటి వాళ్ళు ఇట్లా ఎక్స్ట్రా కేసులు ఎక్స్ట్రా టైము నీ వల్ల కోర్టుకి ఇట్లా వృధా అవుతుంది అని చెప్పేసి ఆయనకు
అసలు 1 కాదు 2 కాదు, ₹1,00,00,000 జరిమానా విధించింది హైకోర్టు. బాగా తిక్క కుదిరింది కదా. లేదంటే ఏంది, హైకోర్టు తోటే ఆటలా. అంత టైం వేస్ట్ ఎట్లా చేస్తారు? ఈరోజు ఆంధ్రజ్యోతిలో అయితే ఆల్మోస్ట్ ప్రజలకు యూజ్ అయ్యే వార్తలే కవర్ చేసిరు. ఇంకా రోజు ఒక పేపర్ చూద్దాం మనము. ఈ వార్తలు మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు నేను ఇంకా మంచిగా చెప్తాను. థ్యాంక్ యూ.